జై శ్రీరామ్. కొంతమందికి మనకు ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు మొబైల్ ఎక్కువ వాడుతున్నారండి, అసలు మొబైల్ యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ యూజ్ చేయకుండా మీరు చేయలేరు, అది ఇంపాసిబుల్. మీరు మొబైల్ పూర్తిగా వాడకుండా చేయాలి అంటే మాత్రం మీకు ఇంట్లో రోజు ఒక ఘర్షణ, ఒక యుద్ధ వాతావరణమే మిగులుతుంది తప్పిస్తే మీరు సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి మొబైలు మీరు జీరో చేయాలి అని ముందు అనుకోకండి. ముందు నేను అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మొబైల్ని పూర్తిగా మీ పిల్లల చేతిలోంచి తీయలేరు. వాళ్ళు డిజిటల్ కిడ్స్, వాళ్ళు అలాగే పుట్టారు. పైగా ఇందులో మన తప్పు కూడా ఒకటి ఉంది. మనం ఏం చేసాం, మనం ఏదైనా బిజీగా ఉంటే వాడిని ఎంగేజ్ చేయడానికి వాడికి మొబైల్ ఆన్ చేసి ఇచ్చామా, వానికి మొబైల్ అలవాటు చేసామా, భోజనం తినిపించేటప్పుడు మొబైల్ చూపించి, పాటలు వినిపించి, బొమ్మలు చూపించి వాడికి భోజనం తినిపించామా, వాడు ఏడుస్తున్నప్పుడు వెంటనే మొబైల్ ఇచ్చామా, అసలు వాడిని ఆడించడానికి, వాడిని ఇంప్రెస్ చేయడానికి మొబైల్తోనే మనం వాడిని అట్రాక్ట్ చేసామా? ఇంత మనం చేసి మొబైల్ లేకుండా చేయండి మా పిల్లవాడికి అంటే ఎలా కుదురుతుంది? మొబైల్ లేకుండా చేయలేం. చేయాలని మీరు అనుకోకండి. కాకపోతే మరి ఏం చేయాలి అంటే, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో మొబైల్ యూసేజ్ వల్ల, అవి రాకుండా మన పిల్లవాడిని కాపాడుకోవాలి. అవి చాలా ఉన్నాయి. అందులో చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్. డాక్టర్లు తెలిసింది ఏంటంటే, ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉన్న చోట పిల్లల్లో ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్, ఇదేంటంటే బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్ అని దానికి పేరు పెట్టారు. వీడు దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏం చెప్పినా అర్థం చేసుకోలేకపోవడం, వింటాడు అర్థం కాదు, ఒక చోట కూర్చోలేకపోవడం, కుదురు లేకపోవడం, వాడు ఖాళీగా ఉన్న మొబైల్ లేకుండా ఉన్నప్పటికీ వాడు వేరేదో ప్రపంచంలో ఉంటాడు. మనం పిలిస్తే వాడు పలకడం, రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక డిజార్డర్ కింద మనకు డాక్టర్లు చెప్పారు. ఇవన్నీ కూడా బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్లోంచి వస్తుంది. కాబట్టి అకాడమిక్గా కూడా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనేది మన ఫోకస్, అది చేద్దాం. అంతేగాని జీరో చేసేద్దాము అని మాత్రం ముందు మనం అనుకోవద్దు, అక్కర్లేదు. ఎలా ఆ స్క్రీన్ టైం ఎలా తగ్గిద్దాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరే, ఉన్న కాస్త స్క్రీన్ టైం కూడా మరీ ఇబ్బందిగా ఫ్యూచర్లో వాడు ఇటువంటి మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకునే విధంగా మనం చేసుకోవాలి. అంటే కొన్ని గేమింగ్ యాప్స్, అటువంటి వీడియోస్ ఉన్నాయి, అవి చాలా తీవ్రంగా ఫ్యూచర్లో వాడిని మైండ్ని చాలా ప్రభావితం చేస్తాయి. అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఏదో కాసేపు ఫన్ను, ఎంటర్టైన్మెంటు, కొంత ఇన్ఫర్మేషను, ఇటువంటి వాటిల్లో వాడిని ఎంగేజ్ చేయడం పెద్ద తప్పేం కాదు. దానివల్ల పెద్ద నష్టం కూడా ఏం లేదు. కనీసం 1 గంట స్క్రీన్ టైం అనేది మినిమం 1 గంట వరకు పర్మిట్ చేయండి, 1 గంట వరకు అలో చేయండి. అది హెల్తీనే. 1, 2, 3 గంటలకు మించితే అది డిజార్డరు, లేకుంటే అది అడిక్షన్ అంటాం. 1 అవర్ మొబైల్ చూడడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. 1 అవర్ వరకు మీరు అలో చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆ 1 అవర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వాడి మైండ్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను, మీరు అది ఫాలో అవ్వండి. ముందుగా ఏంటంటే 1 అవర్ స్క్రీన్ టైం అలో చేయండి. కాకపోతే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం నువ్వు నాకు చెప్పాలి అనే మాట చెప్పండి. ఒక చిన్న కండిషన్. ఇప్పుడు వాడు ఏదైనా ఫన్ను, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి చూసి అనుకోండి, వాడు ఏం మీకు షేర్ చేయలేరు నాలెడ్జ్. ఏదో ఒక విషయం చెప్పండి. లేకుంటే ఒక బుక్ పెట్టేయండి, డేట్ వేసి ఆ రోజు నువ్వు అబ్జర్వ్ చేసినటువంటి విషయం, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో ఒకటి చెప్పు అని చెప్పండి. రైట్. రెండవది, దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వండి మీరు. ఏమిటంటే వాడికి ఏదంటే ఇష్టం, ఉదాహరణకి ఫ్లైట్స్, ట్రైన్స్, కార్లు అంటే చాలామందికి ఇష్టం ఉండొచ్చు. చాలా మంచి ఏరియా ఏంటంటే ఆ కార్లు ఇష్టాన్ని కొద్దిగా పట్టించండి. ఈ కార్లకు సంబంధించి నాకు ఏదన్నా మంచి విషయం ఒకటి చెప్పు అని అడగండి. ఫ్లైట్కి సంబంధించి ఏదైనా మంచి విషయం చెప్పండి. షిప్పులకు సంబంధించి ఏదన్నా, ఇటువంటి వాటి మీద కొంత ఇంట్రెస్ట్ తిప్పారనుకోండి, దీనివల్ల ఎటువంటి సమస్య లేదు. వాడు హ్యాపీగా కార్లు, ఆ షిప్పులు, ఫ్లైట్లు, వీటి మెకానిజం ఎలా పనిచేస్తుందో రకరకాల ఇది ఎంగేజ్ అవుతూ ఉంటాడు. చాలా హ్యాపీ, దానివల్ల నష్టమేం లేదు, మంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాడు ఇటువంటి విధంగా సైకలాజికల్గా నష్టపోడు.
రెండవది యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా కంటిన్యూస్గా ఒక రకమైనటువంటి వీడియోలు మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుందంటే, వీడికి ఇటువంటి వీడియోలే కావాలి కాబట్టి పదే పదే మనకు అటువంటి వీడియోలనే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈవెన్ టైం కూడా ఫాలో అవుతుంది యూట్యూబ్. మీరు ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకి ఒక వీడియో బ్రౌజ్ చేయండి, హౌ ఫ్లైట్స్ వర్క్, ఏదో చిన్న ఫ్లైట్ గురించి సెర్చ్ చేయండి. ఫ్లైట్ గురించి చాలా వీడియోలు వస్తాయి, అవి చూడండి. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి జస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫ్లైట్కి సంబంధించిన వీడియోలో ఉంటాయి. మీరు 7 గంటలకు ఓపెన్ చేసినా 9 గంటలకు ఓపెన్ చేసినా మళ్ళీ ఆ వీడియోలు పెద్దగా డిస్ప్లే అవ్వవు, ఎక్కడో ఉంటాయి. కానీ మీరు ఏదైతే వీడియో చూశారో ఇంతకుముందు వెంటనే అదే టైంకి మీరు ఓపెన్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి వాడికి అస్తమానం యూట్యూబ్ అదే రికమెండ్ చేస్తూ ఉంటే వేరే దగ్గరికి వేరే వీడియోస్ మీదకి వాడు వెళ్ళడు ఆటోమేటిక్గా. కాబట్టి ఇందులోనే ఎంగేజ్ అవుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాడు. పైగా ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. మీరు సరదాగా కార్లు అని కొట్టేయండి, తెలుగులోనో ఇంగ్లీష్లో ఏదో దాంట్లో కార్లకు సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే అంత ఇన్ఫర్మేషన్ అట్రాక్టివ్గా వాళ్ళు చేస్తున్నారు. కొత్త మోడల్స్, డిజైన్స్, దాని ఫీచర్స్, ఇలా ఏదో దాంట్లో వాడు ఎంగేజ్ అయిపోతూ ఉంటాడు, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం కూడా చాలా మంచిదే. ఫ్లైట్ గురించి కానీ కార్ల గురించి కానీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఫ్యూచర్లో వాడికి ఒక ప్యాషన్ డెవలప్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కాలి అని, కారు తోలాలి, కారు కొనుక్కోవాలి అని, అది వాడిని మోటివేట్ చేస్తుంది కూడా. అప్పుడు మనం చెప్తాం, నాయన అటువంటి కారు నువ్వు కొనుక్కోవాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు కారు కొనుక్కోగలుగుతావు అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వాడికి అది మోటివేషన్ అవుతుంది. కాబట్టి వాడికి ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక చిన్న క్వశ్చన్ కొన్ని రోజులే, ఇది ఒక వారం 10 రోజుల వరకు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి ఇన్ఫర్మేషను, ప్రతిరోజు ఒకటి చెప్తూ ఉండాలి అని 1 వీక్ మానిటర్ చేయండి. వాడు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక లైన్లో వచ్చేస్తాయి. కాబట్టి వాడికి అదే వీడియోలు వస్తూ ఉంటుంది. మనము కట్టడి చేయలేకపోయినా యూట్యూబ్ వాడిని కట్టడి చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు ఆ మొబైల్ తీసుకొని మళ్ళీ వేరే ఏదేదో వీడియోలు మీరు బ్రౌజ్ చేయకండి, మళ్ళీ అవన్నీ కూడా వాడికి చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు సీరియల్ అని, సినిమాలని, ఇలాంటివన్నీ మీరు చూస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాడు ఆ మొబైల్ తీసుకున్నప్పుడు వాడికి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ విధంగా మనం రెగ్యులేటెడ్గా మొబైల్ వాచ్ చేస్తున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వస్తి.